కామన్గా అడ్మిషన్ టెస్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ కొన్ని రోజుల్లో మాత్రం ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. ఈ మిస్టేక్స్ వల్ల మీ స్కోర్తో పాటుగా మీ ర్యాంక్ కూడా కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది. అందులో నెంబర్ 1, డీమోటివేట్ అవ్వద్దు. పేపర్ చాలా టఫ్గా ఉంటుంది, చాలా ఎక్కువ మంది రాస్తున్నారు, నీ ప్రిపరేషన్ సరిగ్గా లేదు, ఈ మాటలన్నీ వినొద్దు. ఎందుకంటే మీరు ప్రిపేర్ అయినంత వరకు మీరు కాన్ఫిడెంట్గా ఉండి అటెంప్ట్ ఇచ్చినా సరే రిజల్ట్ మీకు ఫేవర్గా రావచ్చేమో. సో దయచేసి డీమోటివేట్ అయ్యే థాట్స్లోకి వెళ్ళొద్దు. నెంబర్ 2, ఇప్పుడు ఏదో ఒక మాక్ పేపర్ని కానీ, సెక్షనల్ పేపర్ కానీ, లేదా కన్సోర్షియం రిలీజ్ చేసిన అఫీషియల్ శాంపుల్ పేపర్ కానీ రాయండి. రాసుకుని మీరు ఎక్కడ వీక్గా ఉన్నారనేది అనాలిసిస్ చేసుకోండి. అండ్ నెంబర్ 3, పాజిటివ్ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేయడానికి వీలుగా పాజిటివ్ ఎఫర్మేషన్స్ని మీరు చెప్పుకోండి. నేను బాగా రాయగలను, నేను ఖచ్చితంగా మంచి స్కోర్ని సాధించగలను, నాకు ఎన్ఎల్యూ వస్తుంది, నేను బాగా ప్రిపరేషన్ సాధించాను, నేను కాన్సన్ట్రేషన్తో ఉంటున్నాను, ఇలాంటి ఎఫర్మేషన్స్ అనేది చెప్పుకుంటూ ఉండండి. నెంబర్ 4, మీరు సక్సెస్ గురించి ఎక్కువ ఆలోచించొద్దు. మీరు ఇప్పటివరకు కష్టపడ్డ ప్రిపరేషన్కి తగ్గట్టుగా ఎగ్జామ్ రాస్తే చాలు అన్నట్టుగా మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ ప్రిపరేషన్ బాగుంటే మీతో పాటు వస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.